హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏ వైఫల్యమైనా వాళ్ళ చేతగానితనం వాళ్ళ అసమర్థత ఏదైనా కావచ్చు, విషయం ఏదైనా సరే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని బూచిగా చూపించే ప్రయత్నం రీసెంట్గా గత 9 నెలలుగా ఎంత విజయవంతంగా నడుస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం కదా. అది అంశాల వారీగా అంటే రోజులు గడిచే కొద్దీ అన్ని ఉత్త బ్లఫ్ అని చెప్పి దూదిపింజలాగా తేలిపోతా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న సెకీ ఒప్పందం 1750 కోట్ల రూపాయలు జగన్ జేబుల్లో అదాని పెట్టిండు కాబట్టి ఆ ఒప్పందం కుదిరిందని చెప్పి ఎట్లయితే ప్రచారం చేసిర్రో అసెంబ్లీ సాక్షిగా మొత్తం 164 మంది సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. ఏమని? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలి, అమెరికాకు అప్పగించాలి, ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చేసుకుంటాడో ఆయన ఇష్టం అని చెప్పి ఏకవాక్య తీర్మానం ఇచ్చారు. తీరా ఏమైంది? ఏపీఈఆర్సీనే అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలే అసలు అదేం రాంగ్ ఏం కాదు అని చెప్పి కొత్తగా 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందానికి వాళ్ళు సైన్ చేసుకున్నారు. హైకోర్టుకు కూడా అదే విషయం చెప్తామని చెప్పి కూడా వాళ్ళు క్లారిఫై ఇచ్చారు. మరి ఇక్కడ అవినీతి ఎక్కడుంది? అన్నీ చెప్తున్నాం కదా, లాజిక్ లెస్గా బేస్లెస్గా ఇష్టారీతిన ఆరోపణలు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇదైతే ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఒకటే కాదు, తిరుమలలో తొక్కిసలాట జరిగితే 6 మరణిస్తే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. పథకాలు ఎందుకు ఇవ్వడలేదంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. సూపర్ 6 ఎందుకు ఎత్తేసామంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వైఫల్యమే కారణం. గ్రూప్ 2 పరీక్షలు ఎందుకు ఆపలేదు అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన బొక్కనే కారణం. కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు అవినీతిలో టాప్ ప్లేస్లో ఇంత విచ్చలవిడిగా అడ్మినిస్ట్రేషన్ వాడుకుంటున్నారు అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన నేర్పించిన విద్యనే అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. పరిపాలన సరిగ్గా ఎందుకు చేయలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా ఇప్పటికీ ఆయన కోవట్లే వ్యవహరిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చి కట్టేసుకున్న పాపానికి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అనుభవిస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ. మిర్చి రైతులు నష్టపోయినా, మెగా డిఎస్ ఇవ్వలేదన్నా, కరెంటు బిల్లులు ఎందుకు పెంచుతున్నారన్నా, లేడీ హాస్టల్లో కెమెరాలు ఎందుకు పెడుతున్నారని అడిగినా, తిరుమల తొక్కిసలాట గురించి అడిగినా, సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వలేదన్న అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి చెప్పదలుచుకున్నారు అనమాట వీళ్ళు. ఇవే కాదు, విజయవాడ వరదలకు జగనే కారణం, ప్రకాశం బ్యారేజ్కి బోర్డ్స్ తగిలితే జగనే కారణం, అప్పులకు జగనే కారణం, కరెంట్ ఛార్జెస్ పెంచడానికి జగనే కారణం, సూపర్ 6 అమలు చేయడానికి కష్టమవుతుంది దానికి కూడా జగనే కారణం, వర్షాలు ఎందుకు రావట్లేదంటే దానికి జగనే కారణం, వర్షాలు ఎక్కువ పడ్డా జగనే కారణం, కూరగాయల ధరలు పెరిగినా దానికి జగనే కారణం, పెట్రోల్ కాస్ట్ ఈ రోజు వరకు తగ్గియకపోయినా కూడా జగనే కారణం, పంట మద్దతు ధరకు జగనే కారణం, ఆదాయం తగ్గిన రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయినా కూడా జిఎస్టీ వసూలు కూడా తగ్గిన దానికి జగనే కారణం, గ్రూప్ 2 ఆశావాహుల ప్రొటెస్ట్కు జగనే కారణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి జగనే కారణం, ట్రంప్ ఇండియన్ ఎలక్షన్ ఆరోపణ భారతదేశానికి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించిన దానికి కూడా జగనే కారణం. తర్వాత ఇవి చెప్పే కదా జగన్ ఓడించారు. 9 నెలలు అవుతుంది పరిపాలన చేయండి రాబోయే బాబు అంటే ఇంకా జగన్ జగన్ అని జగన్నామ స్మరణ చేస్తే ఎన్ని రోజులని చూస్తా కూర్చుంటారు జనాలు? వాత పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. ఇంకొక 3 నెలలు ఓపిక పట్టండి. తర్వాత జనాలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇంతకు మించిన దుర్మార్గం దిక్కుమాలతనం ఇంకా ఏమైనా ఉందా? ప్రతిదానికి ప్రతిపక్ష నేతనే కారణం అని చెప్పేదానికి ఇంకా ఈ కూటమి నేతలు అవసరమా? ఈ కూటమి సర్కారు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఇంకో కొత్త విషయం ఏంటంటే మిర్చి పంటకు కేంద్ర ప్రభుత్వం 11,000 రూపాయల మద్దతు ధరను డిసైడ్ చేసిందంట. మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంచుమించు 22,500 పైచిలకు గరిష్ట ధరను రైతులు తీసుకునేది నిజం కాదా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇచ్చిండు? ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసినప్పుడు ఇంకా బలంగా 30,000 ఇవ్వాలి కదా. 11,000కి ఎందుకు లిమిట్ చేసిరు? కేంద్ర ప్రభుత్వం ఆ రేట్ను డిసైడ్ చేసింది. అందుకే అంతకు మించిన రేట్ ఇవ్వలేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుందన్నమాట. ఈ మాత్రం దానికి వీళ్ళు కావాలన్నా. ఆఖరికి కూటమి సర్కారు మీద ఎట్లాంటి ట్రోలింగ్ నడుస్తూ ఉందంటే సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే ఫిబ్రవరి 31వ తారీఖున అని చెప్పి సెటైర్లు పడతా ఉన్నాయన్నమాట. ఇది మనం సాధించిన ప్రగతి ఈ 9 నెలల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.